గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీ అకౌంట్స్ డీటెయిల్స్ ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని ఆశ చూపిస్తారు. ఈ తరహా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఋషికొండలో రూమ్స్ తీసుకొని మరీ ఉంటూ వాళ్ళ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఈ 7 సభ్యుల ముఠా బెంగళూరు, కూర్గ్, వెస్ట్ గోదావరి, అనంతపురం జిల్లాలకు చెందిన వాళ్ళు. వీరు విశాఖలో ఉంటున్నారు. రెంట్కి రూమ్లు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వీళ్ళ పని ఏంటంటే ఫేక్ సిమ్ కార్డ్స్ తీసుకుంటారు. ఒకటే పనిగా అనేక గ్రూప్స్లో ఉన్నటువంటి వారిని, ఇండివిజువల్గా ఉన్న వారిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పానుగా, వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ద్వారా ఒక వల వేస్తారు. సో మీ అకౌంట్లు ఇస్తే మీరు ఇంకేం చేయవసరం లేదు, మీ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే చాలు, మేము మీకు డబ్బులు ఇస్తాము అంటారు. సో ఎవరైనా రెస్పాండ్ కాకపోతే సరే, రెస్పాండ్ అయ్యే ప్రయత్నం ఎవరైనా చేస్తే వారిని ఎలాగైనా ఒప్పిస్తారు. అందుకోసం వాళ్ళ నుంచి ఆ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటారు. కరెంట్ అకౌంట్స్కి సంబంధించినటువంటి ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా కూపీ లాగే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మోసాలకు తెగబడుతున్నారు. ఈ తరహా ముఠాకు సంబంధించి పూర్తి వివరాల్లోనికి వెళ్దాం. అసలు వీరు ఎందుకు, వీళ్ళ మోటో ఏంటి, ఎలా అప్రోచ్ అవుతున్నారు పబ్లిక్ని. ఇప్పటికే పోలీసులు కూడా చెప్తా ఉన్నారు, క్రైమ్ రేట్ అనేది పెరుగుతోంది. దాంట్లో సైబర్ క్రైమ్ రేటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య అంతా టెక్నాలజీని అవసరానికి ఉపయోగించుకుంటే అది మనకి ఉపయోగించడం రాకపోయినా, లేకపోతే డబ్బు అనే ఒక ఆశ వల్ల దాన్ని వేరే రకంగా ఉపయోగించాలనే ఒక చిన్న ఆలోచన మీలో వచ్చినా ఖచ్చితంగా మీరు మోసపోతారు. అదే పోలీసులు కూడా పదే చెప్తున్నారు. ఎందుకంటే ఏ నేరస్తులకైనా ఒక లూప్ లైన్ అనేది కావాలి. అది ఆశ, డబ్బు ఆర్జించే వారిని కావచ్చు, అక్రమంగా అడ్డగోలుగా డబ్బు సంపాదించేయాలనే దుర్బుద్ధి ఉన్న వాళ్ళంతానే ఈ రకమైన జోనర్లో కనెక్ట్ అవుతూ ఉంటారు. సరే, ఈ 7 ఎక్కడి వారు, ఏంటి, ఎలా పబ్లిక్ని వీళ్ళు అప్రోచ్ అవుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు, డీటెయిల్గా వెళ్దాం. వినోద్ కుమార్, బెంగళూరుకు చెందిన వినోద్ కుమార్ పాత నేరస్తుడే. ఇంతకుముందు కూడా చైనీస్ కంపెనీకి సహకరిస్తూ నాగ్పూర్లో అరెస్ట్ అయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత తన పద్ధతిలో ఏమాత్రం మార్పు లేకుండానే మళ్ళీ చైనీస్ కంపెనీకి సహకరిస్తూ టెలిగ్రామ్ గ్రూపులో కరెంట్ అకౌంట్లో ఉన్నట్లయితే అమౌంట్ ఇస్తానని ఖాతాదారులకు ఆశ చూపిస్తూ ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. రెండో వాడి పేరు పరశురాం సదానంద్ అలియాస్ పవన్. ఇతను కూడా బెంగళూరుకు చెందినవాడే. సైబర్ నేరస్తులకు చెందినటువంటి టెలిగ్రామ్ గ్రూపుల్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో డబ్బులు అవసరం నిమిత్తం అకౌంట్ ఉంది అని చెప్పి రిప్లై ఇస్తే చాలు, వారిని ఇమీడియట్గా క్యాచ్ చేస్తాడు. అలా 10ల సంఖ్యలో కరెంట్ బ్యాంక్ అకౌంట్లను ఇతనితో పాటు పట్టుబడిన వినోద్ కుమార్, సలీంలతో కలిసి సైబర్ నేరస్తులకు పెట్టి అకౌంట్ హోల్డర్కి అలాగే సైబర్ నేరస్తులకి మధ్య ఒక మీడియేటర్గా వ్యవహరిస్తున్నాడు. బ్యాంకు ట్రాన్సాక్షన్స్ పూర్తయిన తర్వాత వారి నుండి కమిషన్ తీసుకుంటాడు. మూడో వాడి పేరు సలీం కేహెచ్. సో కార్గుకు చెందినటువంటి ఇతను సైబర్ నేరస్తులకు టెలిగ్రామ్ గ్రూపుల్లో యాక్టివ్గా ఉంటూ ఎవరైనా టెలిగ్రామ్ గ్రూపుల్లో సేమ్ యాజ్ యూజువల్గానే డబ్బులు అవసరం నిమిత్తం మా దగ్గర అకౌంట్ ఉంది అని రియాక్ట్ అయితే కనుక ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లను కూడా క్యాచ్ చేసి ఈ సైబర్ నేరాలకు పాల్పడేటటువంటి టీమ్స్కి ఇస్తూ ఉంటాడు. నాలుగో అతని పేరు పాల్యం చంద్రశేఖర్. అనంతపూర్ జిల్లాకు చెందినటువంటి ఇతను కూడా సైబర్ నేరస్తులకు సహకరిస్తూ మ్యూల్ ఖాతాలు ఏవైతే ఉంటాయో ఇతర వ్యక్తుల నుంచి సేకరించి ఏజెంట్లకు తెలియజేస్తాడు. అకౌంట్ హోల్డర్లను తనతో పాటు ఏజెంట్ల వద్దకు తీసుకెళ్లి మరీ అకౌంట్లను అందజేస్తూ ఉంటాడు. ఐదో వ్యక్తి పేరు సేరు చంటి. బెంగళూరుకు చెందిన ఇతను పేరు మీద కూడా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయటం, వేరు బ్యాంకుల్లో డబ్బులు అవసరం ఉన్న వ్యక్తుల చేత బ్యాంకులో కరెంట్ అకౌంట్ని ఓపెన్ చేయించి మంచి కమిషన్ ఇస్తారని బ్యాంక్ అకౌంట్స్ను ఏజెంట్ల వద్దకు తీసుకెళ్ళి అకౌంట్లను అందజేస్తుంటాడు. ఆరో వ్యక్తి పేరు కడలి సత్యవరపు లక్ష్మీ శ్రీనివాస్. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఇతను డబ్బులు అవసరం ఉన్న వ్యక్తుల చేత అకౌంట్లు ఓపెన్ చేయించి సైబర్ నేరస్తుల కోసం పనిచేస్తున్న ఏజెంట్స్కి కమిషన్ కోసం ఇస్తుంటాడు. ఏడో వ్యక్తి పేరు ఓంకార్ నాథ్. ఇతను కూడా బెంగళూరుకు చెందినవాడే. ఇతను డబ్బులు అవసరం ఉన్న వ్యక్తుల అకౌంట్లు ఓపెన్ చేయించి సైబర్ నేరస్తుల కోసం పనిచేసిన ఏజెంట్స్కి కమిషన్ బేస్లో ఆ అకౌంట్లని ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఈ 7 కూడా ఒక ముఠాగా ఫామ్ అయ్యారు. సైబర్ నేరస్తులకు భారీ మొత్తంలో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి సరఫరా చేయటం వల్ల
వీళ్ళపైన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు. మొత్తానికి ఋషికొండ వద్ద ఒక ప్రైవేటు హోటల్లో వీరు స్టే చేస్తున్నట్టు తెలుసుకొని టీం అయితే అటాక్ చేసి వారి 7గురిని కూడా అదుపులోనికి తీసుకున్నారనమాట. ఇప్పుడు సైబర్ నేరాలకు పాల్పడే వాళ్ళకి వీళ్ళు మీడియేటర్స్గా వ్యవహరిస్తూ ఎవరికైతే డబ్బులు మాకు అవసరం ఉన్నాయి అకౌంట్లు ఇస్తామని అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీళ్ళకి రిప్లై ఇస్తారో వాళ్ళని వీరు ఎలా ట్రాప్ చేస్తారంటే డీటెయిల్గా చెప్తున్నారు పోలీసులు. ఎందుకంటే ఎవరు ఈ తరహా మోసాలకు అలాగని మీ అవసరాల నిమిత్తం ఇలాంటి అక్రమార్కులకు మీరు ఏమాత్రం సహకరించొద్దు, మోసపోవద్దు అంటున్నారు. అయితే వీళ్ళు ఎలా చేస్తారంటే ఫస్ట్ ఒక తెలియని వాట్సాప్ నెంబర్ నుంచి కానీ టెలిగ్రామ్ నుంచి కానీ లేకపోతే ఇతర సామాజిక మాధ్యమాల్లో బ్యాంక్ అకౌంట్స్ ఇస్తే డబ్బులు ఇస్తాం లేదా కమిషన్ ఇస్తామని చెప్తారు. ఎవరైతే వారికి రెస్పాండ్ అవుతారో వారి దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ని తెలుసుకొని దానికి లింక్డ్ ఫోన్ నెంబర్ మార్చమని చెప్పి ఏజెంట్స్ అకౌంట్ని వారి అండర్లోనికి తీసుకుంటారు. ఆ తర్వాత సైబర్ క్రైమ్స్ నిర్వహిస్తున్న కంపెనీ ఆ బ్యాంకు ఖాతాలను చైనీస్ కంపెనీకు అలాగే ఏజెంట్లకు మధ్యవర్తిగా ఉంటున్న ఒక టీం అకౌంట్ హోల్డర్లను అలాగే ఏజెంట్స్ను ఒక ప్రదేశానికి రమ్మని చెప్తారు. అప్పుడు బ్యాంక్ అకౌంట్లో కలిగిన వ్యక్తులు వారు ఓపెన్ చేసిన కరెంటు ఖాతాల యొక్క పాస్బుక్, రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఏటీఎం కార్డ్ తీసుకొని చైనీస్ కంపెనీకు మధ్యవర్తిగా ఉన్నటువంటి టీం చెప్పిన చోటకు ఏజెంట్లు బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ని రమ్మని చెప్తారు. తర్వాత చైనీస్ కంపెనీకి మధ్యవర్తిగా ఉన్న టీం ఆ ప్రాంతంలో చైనీస్ కంపెనీకి పనిచేసే వేరొక టీంని ఏజెంట్లను కలవమని చెప్తారు. అక్కడికి వచ్చిన తర్వాత టెస్టింగ్ టీం ఏజెంట్ ఖాతాదారుల నుంచి అవసరమైన క్రెడెన్షియల్ను సేకరిస్తుంది. అయితే ఈ ప్రాసెస్లోనే ఖాతాదారుని మొబైల్ ఫోన్లో ఓటీపీ, ట్రాన్సాక్షన్ మెసేజ్లు స్కామర్లకు నేరుగా ఫార్వర్డ్ అయ్యే విధంగా ఏపీకే అప్లికేషన్ను ఇన్స్టాల్ చేస్తారు. సో ఖాతా యాక్టివ్గా ఉందా, మోసపూరిత లావాదేవీలకు అనుకూలంగా ఉందా అని పరిశీలించిన తర్వాత ఏజెంట్లు ఖాతాదారులు ఎక్కడికి వెళ్లకుండా ఒక రూమ్లో ఉంచేసి ఏపీకే ఫైల్ మెసేజ్ ఫార్వర్డింగ్ ద్వారా వారిచ్చిన బ్యాంక్ అకౌంట్స్ నందు ట్రాన్సాక్షన్స్లు సైబర్ నేరస్తులు వేరొక ప్రాంతం నుంచి జరుపుతారన్నమాట. మొత్తానికి సైబర్ మోసం లావాదేవీలు పూర్తి చేసిన తర్వాత స్కామర్లు ఖాతాదారుని అంటే అకౌంట్ హోల్డర్ మరియు ఏజెంట్లకు డబ్బిచ్చి తిరిగి పంపించేస్తారు. ఈ తరహాలో వీరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.